ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీతో యేసయ్య సువార్త పంచుకోవటానికి ఇట్టి అవకాశం కలిగించిన నా ప్రాణానికి ప్రాణమైన నా ప్రభువైన యేసుక్రీస్తు పాదాలు వందనాలు చేయించుకుంటున్నా. ఈ దీనిని మాట మీరు మీ సమయాన్ని బట్టి మీ ఎంతో విలువైన మీ సమయాన్ని ఇచ్చించి నా కోసం ఈ దీని సువార్త కోసం మీరు వింటున్నందుకు మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఒక మంచి వాక్యాన్ని ఆ ప్రభు యొక్క కృపలో ధ్యానం చేసుకుందాం. ఆ వాక్యము చాలా విలువైన వాక్యం. అది కీర్తన 140వ కీర్తన 3వ వచనంలో ఏమంటుందంటే, పాము నాలుకల వలె వారు తమ నాలుకలను వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. మత్తయి సువార్త 3:7లో యేసు ప్రభు మన యోహాను చెప్తాడు, సర్ప సంతానమా అని. కీర్తన 143వ వచనంలో వారి పెదవుల క్రింద, మనుషులు పెదవులకు సర్ప విషం ఉంది. నాలుక పాము నాలుక అని ఉంటుంది. రోమ 3:13లో మనిషి పెదవుల కింద విషం ఉంది. 1 సమూయేలు 18:9లో మనిషి సూపులో విషం ఉంది. ఆ రోజు చెప్తాడు కదా, దావీదు మీద సౌలు విషపు సూపు నిలిపాను. 2వ రాజులు 4:40లో మనిషి హృదయంలో విషం ఉంది. అక్కడ పిండి ఆహార పదార్థాల విషయమై దైవజనుడా ఎలీషా దైవజనుడా కొండలో విషం ఉంది అంటారు. కొండ అంటే హృదయంలో కూడా విషం ఉంది. యోబు 2వ రాజులు 4:40లో మనిషి హృదయంలో విషం ఉంది. యోబు 20:14లో మనిషికి ఉల్లంత విషయం. నేను నా చిన్నతనంలో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కొన్ని పద్యాలు మా టీచర్ గారు చెప్తున్నారు. మా టీచర్ గారు చెప్తున్న ఆ పద్యాలు నేను విని ఒక పద్యం వచ్చింది. సుమతి శతకంలో ఒక పద్యం వచ్చింది. అది నాకు చెప్పారు, దాన్ని మళ్ళీ అప్పచెప్పేశాను. కానీ ఆ పద్యము నా గుండెల్లో నాటుకుపోయింది. ఆ పద్యం ఏంటంటే, తల నుండు విషము పనికి వెలయంగా తోక నుండు వృచ్చికమునకు, తల తోక ఎనక నరునికి నిలువెల్ల విషమే గదర సుమతి సుమతి. ఈ పద్యానికి అర్థము తాత్పర్యము తెలియనంత అమాయకులు మీరు కాదు, అందరూ తెలిసింది. పాముకేమో తలలో విషం ఉండదు, తేలుకేమో తోకలో విషం ఉండదు. కానీ 2 కాల మనిషికి కుల మత వర్గ భేదం లేదండి, దేశ భేదం లేదు. 2 కాల మనిషికి నడినెత్తి నుంచి అరికాల వరకు ఒళ్ళంతా పాము విషమే. రక్తమాంసాలతో పుట్టిన ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా పేరుకు మాత్రం మనుషులుగా ఉన్న ఒళ్ళంతా పాము విషం అని బైబిల్ చెప్తుంది. పట్టణాల్లో ఉన్న కొందరు త్రాగుబోతులు, తిరుగుబోతులు, రౌడీలు, గోండాలు, స్మగ్లర్లు మా అడవుల్లో ప్రవేశించి అడవి సంపద, జంతు సంపద, భద్రాచలం అడవుల్లో అడవి సంపద, జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా, అడవిలో కనబడినటువంటి మా అక్కల్ని, మా చెల్లెల్ని, మా ఆడపిల్లల్ని, గిరిజన అమ్మాయిల్ని అతి దారుణంగా పాడు చేసి చంపేసే రోజులై మా కుల పెద్దలు వెళ్ళి, అయ్యా అడవులో పుట్టి అడవులో పెరిగి చచ్చిపోయి అడవి పుత్రులు మీరు బాగా చదువుకున్నవారు, తెలుగులవారు, జ్ఞానం కలిగిన వారు,
మీరొచ్చి మా అడవులో ఉన్న అమాయకమైన మా గిరిజన అడవి ఆడపిల్లలను చంపడం న్యాయమేనా అని అడిగినందుకు వాళ్ళ దగ్గర ఉన్న తుపాకులు బాంబులతో మా కులస్తుల్ని బెదిరించి, అడవి మనుషుల్ని బెదిరించి భయపెట్టేవారు. అలాంటి రోజుల్లో నేను అడవిలో పుట్టాను. ఆంబోతెంకన్న అనబడిన ఆయన కుమారుడునైన మీసాల గురప్పనైన నేను, నా తండ్రి, మా కుల పెద్దలు కలిసి మా అడవులు ఉన్నటువంటి ఆడపిల్లల్ని కాపాడటానికి, ఆ దుష్టుల్ని చంపి మా ఆడవాళ్ళని రక్షించడానికి నేను పుట్టిన కాడి నుంచి నాకు ఒక భయంకరమైన పాములేషన్ పోసిపించారు. పాములు కలిసినా, పామిషం దాగినా, చచ్చిపోయే మందులు దాగినా చావకుండా కొంతకాలం బతికి అడుగు మందులు ఉన్నాయి. నల్లేసర, తల్లేసర, భూమిసర మణికంఠ. అది మిక్సింగ్ చేసి మరి మిక్సర్ అంటాం కదా, అలాగ చేసి ఆయన త్రాగించారు. వాడి శక్తి శరీరం ఉన్నంతకాలం మరి చావడు, ఎన్ని విషయాలు దాగిన చావడు, ఆ శక్తి దగ్గర చచ్చిపోతాడు. అందుకని ముందు నన్ను సావకుండా అలాంటి మందులు త్రాగించి పుట్టిన కాడి నుంచి 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు 5 రకాల పాముల విషంతో, ఏ పాము అన్నాడు ఆ పామే విషంతో పోసి పెంచారు. ఒళ్ళంతా విషమైపోయింది. ప్రమాదకర మనిషిగా మారిపోయాను. జుట్టు గోళ్ళు చాలా భయంకరంగా మారిపోయింది. ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా అడవులో ఉన్న గిరిజన అమ్మాయిల జోలికి వస్తే నేను వెళ్ళిపోయేవాడిని. వాళ్ళ దగ్గర కత్తులున్న, బాంబులున్న, తుపాకులున్న, ఎంతలా వాడైనా సరే వాళ్ళ చేతికి దొరకకుండా, కాళ్ళకు దొరకకుండా, నాకు ఇచ్చిన ట్రైనింగ్ అలాంటిది. వాళ్ళ చేతికి కాళ్ళకు దొరికితే అని చంపేస్తారు. వాళ్ళ చేతులకి, కాళ్ళకి, తుపాకులకి, బాంబులకి దొరకకుండా కన్ను మూసి కన్ను తెరిసే లోపల అంత స్పీడ్గా వెళ్ళిపోయి నా చేతుకలతో గిల్లేసేవాడిని, నా నోట్లో పలతో కరిచేసేవాడిని. నాలో ఉన్న పాముల వాళ్ళకు వచ్చి గిరగిర తిరిగి కింద చచ్చిపోతుండేవారు. ఇది నా తండ్రి ఆంబోతెంగన మా గూడుపోలు, మా అడవులో ఉన్నటువంటి ఆడపిల్లలను కాపాడుకోవటానికి నాకు ఇచ్చిన మంచి ఉద్యోగం, మంచి జాబు, గెలవడం, కరవటం. అలా నా జీవితం ప్రారంభమైంది. కొంతవరకు వచ్చేసరికి 13 నుంచి 18 సంవత్సరాలు అలా చేస్తున్నప్పుడు, ఆడవాళ్ళని కాపాడుకుంటున్నప్పుడు, దొంగతనాలను కూడా నన్ను తీసుకెళ్తూ ఉండేవారు. అలా వెళ్తున్నప్పుడు, ఇలా వస్తున్నప్పుడు ఒకసారి 18వ ఏట రాగానే దొంగతనంలో వచ్చిన డబ్బులు అందరు పంచుకుంటే నాకు 3,50,000 వచ్చినాయి. 18వ సంవత్సరం రాగానే నా తల నుంచి అరికాల దాకున్నా పామిషానికి ముందు త్రాగించారు సావకుండా మందులు. ఆ మందుల శక్తి నా శరీరం నుండి తగ్గిపోయింది. పామిషం గుండుగా పట్టింది. అయిపోయింది నా పరిస్థితి. మన వస్త్రాలు ఉత్తికి పిండి తెల ఉండదు, అలాగే నా శరీరం ఎవరో గట్టిగా నలిపేసినట్లు, గుండెని ఎవరో గట్టిగా నలిపేసినట్లు నా శరీరమును, నా ఎముకలు, నరాలు తెగిపోయినట్లు ఆ బాధ తట్టుకోలేక నా తండ్రి కాళ్ళ మీద ఏడ్చాను, బతికించమని. నా తండ్రి ఆంబోతెంకన్న భయపడకు మీసాల గురప్ప కొడుగా అని అడవులు మందులు, అమూల్యమైన మందులు త్రాగించాడు. తగ్గలేదు రోగం. మా నాన్న ఆంబోతెంకన్న మాంత్రికుడు. మంత్రాలు, తంత్రాలు, కంగళ్ళు, చేతబడులు, కాసుమర, క్షుద్ర శక్తులు, దెయ్యాలు, భూతాలు ఎన్నో ప్రయోగం చేశాడు. నా విషవరం తగ్గల. అడవిలో నాటి మందులు, ఆయుర్వేదాలు, వాటి వల్ల తగ్గల. హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ నా తండ్రికున్న కొంతమంది రాజకీయ నాయకుల ద్వారా హైదరాబాద్ ఉస్మాన్ హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్లు నీలివెల్ల పామిషన్ నిండిపోయిన ఈ అబ్బాయి చచ్చిపోతాడు, తీసుకెళ్ళమన్నారు. ఇంకా అయిపోయింది నా పరిస్థితి. ఇంకైపోయింది. చచ్చిపోతున్న ఆ క్షణంలో చక్కని యేసయ్య నాకు దొరికాడు. దేవుని స్తోత్రం. 1984 సంవత్సరం అక్టోబర్ నెల గుంటూరులో యేసయ్య సువార్త సభలు జరుగుతున్నాయి. ఆ సభలకు దేవుని దూతలతో వచ్చాను. ప్రభు నన్ను తీసుకొచ్చాడు అక్కడికి. అద్భుతమైన సువార్త సభలో అందరూ ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తున్నాను. ఆకాశంలో తెల్లని వెలుగు, ఆ వెలుగు ప్రభువా నేను చచ్చిపోతున్నాను, నా రోగమే నన్ను చంపేస్తుంది, చచ్చే నేను బతికించో, చచ్చేదానికి నీ సేవ చేస్తా. ఆకాశములో తెల్లని వెలుగు, ఆ వెలుగులో గొప్ప యేసయ్య వచ్చి నా కన్నులు చూస్తున్నాను. ప్రార్థన అంటే కళ్ళు మూసుకో చేత కాదు, నాకు కళ్ళు మూసుకోవడం చేత కాదు, కళ్ళని చూస్తున్నాను. ఆకాశంలో గొప్ప వెలుగు, ఆ వెలుగులో యేసయ్య చేయి, యేసయ్య చేతులు రక్తం,
ప్రభు గురించి తెలుసుకొని, యేసు క్రీస్తు వాక్యుని ద్వారా విశ్వాసం కలుగుతుంది కాబట్టి ప్రభు గురించి తెలుసుకొని నమ్మి ఖచ్చితంగా నా యేసయ్య బాగు చేస్తాడని అలా ప్రార్థన చేస్తుంటే ఆకాశంలో, ప్రభు నేను చచ్చిపోతున్నాను, నన్ను బతికించు, సత్యేదాకా నీ సేవ చేస్తున్నా, ఆ రోగం నన్ను చంపేస్తుంది, నన్ను బతికించమని ఏడిస్తే ఆకాశంలో దేవుని యొక్క చేతి, యేసయ్య చేతి రక్తం, ఆ రక్తం నా శరీరంలో ప్రవహించింది. నా శరీరంలో ఉన్న పామేశం అంతా ప్రభు తొలగించేశాడు. నడినెత్తుని చరికాల వరకున్న నా శరీర పాప విషమంతా, నా శరీర విషమంతా ప్రభు తొలగించి యేసు రక్తంలో నేను కడగబడ్డాను. అందుకే ఒక పాట రాశాను కదా, నిలువెల్ల ఘోరపు విషమేనయ మనిషిగా పుట్టిన సర్పనయ, పాపము కడిగాబులి విషము విరిచాబులి, నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపాబులి ప్రభువా. కాచితివి ఇంత కాలం, కాచితివి ఇంత కాలం, సావైన బ్రతుకైన నీ కొరకే దేవా, నీ సాక్షిగానే జీవింతునయ్యా. ఇప్పుడు నేను యేసు రక్తంలో కడగబడ్డాను. విష మనిషిని కాదు, పక్కా క్రైస్తవుణ్ణి. విష మనిషిని కాదు, కోయోణ్ణి కాదు, అడు మనిషిని కాదు, పక్కా క్రైస్తవుడిగా క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డగా దేవుడు నన్ను తయారు చేశాడు. బయటకు వచ్చాను, సువార్త ప్రకటిస్తున్నాను. దేవుని బిడ్డలంటే సమాజం చాలా బాగుంటుంది అనుకున్నాను. బయటికి రాగానే ప్రజల మధ్య తిరగగా నాకు అర్థమైపోయింది, మా అడవిలో మనుషులు ఉంటారు, జంతువులు ఉంటాయి. జంతు రూపాన్ని బట్టి ఇది పులి, ఇది సింహం, ఇది మేక, ఇది పాము, ఇది నక్క అని తెలిసిపోద్ది వాటి రూపాలను బట్టి. కానీ మనుషులు దగ్గరికి వచ్చేసరికి ఆడు ఏ రూపం అర్థం కావట్లేదు. ఎప్పుడు సింహంగా మారిపోతాడో, ఎప్పుడు కోతులాగా మారిపోతాడో, ఎప్పుడు అనేక రకరకాల జంతువులుగా మారిపోతాడు, ఎప్పుడు పాముగా మారిపోతాడో తెలియదు. అన్నిటికంటే పాము చాలా ప్రమాదకరం. అందుకే ప్రభు చెప్పాడు, బైబిల్ అంటే ఊరినకున్నారా, సర్ప సంతానమా. మత్తయి సువార్త 3:7 యోహాను అంటాడు సర్ప సంతానమా. అదే మత్తయి సువార్త 22-23 కూడా ఉంది. ప్రభు చెప్తాడు చక్కని మాట, సర్పములారా. ఎందుకు చెప్పారు? మనిషి పెదవుల విషమంది, నాలుకల విషమంది, చూపుల విషమంది, హృదయంలో విషమంది, ఒళ్ళంత విషమే. పైకి మాత్రం మనిషి కనబడతాడు కానీ వాడి స్వభావం ఎప్పుడు విషపూర్తిగా మారబడతాడు తెలియదు. నా కన్న తల్లి తండ్రులు, నా బంధువులు ఆడవాళ్ళని కాపాడుకోవడానికి ఏదో తెలుసో తెలియక పామిషం పోసి పెంచారు. అలా కాపాడుతున్న టైం చచ్చేటప్పుడు యేసే బతికించాడు, విషము తొలగించాడు, ప్రభుబిడ్డగా మార్చాడు. మరి ఈ రోజున మీరు ఎంత విషమంతో ఉన్నారు? మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు నేను విషం మనిషిని కాదు. చాలామంది, నేను ఒకసారి ఒక సభలో మీటింగ్లో వాక్యం చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, నేను పక్కన కూర్చున్నాను, ఆయన అంటున్నాడు, మీసాల కొరప గారు ఒక పాట రాశారు, నిలువెల్ల ఘోర విషమేనయ్యా, మనిషికి పుట్టిన సర్పానయ్యా అనే పాట రాశాడు. భలే పాట, మంచి పాట అది, కానీ చాలా ఇష్టమైన పాట. కానీ ఆ పదాలు మనం పలకూడదు, ఆయనే పలకాలి. ఎందుకంటే ఆయన విషయం చెప్తున్నాడు. నేను నేను ఇష్టం మనిషిని. ఈ వాక్యం ప్రకారం ఎవరు ఇష్టం మనుషులు? నేను విషయం తప్పించుకున్నా. నా యేసయ్య మహాకృపను బట్టి పాపం అనే విషయం దొరికిపోయింది, శరీర విషయం దొరికిపోయింది, పాపం అనే విషయం. అందుకే రాశా, పాపము కడిగాబులే, నా పాపాలు దేవుడు తీసేశాడు, విషము విరిచాబులే. నా విషయాన్ని ఇప్పుడు విషం మనిషిని కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన క్రీస్తు బిడ్డని. ఇలాంటి విషయాలు బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి, వాక్యం ద్వారా మీకు చెప్తాను. మీరు చక్కగా రాసుకోండి, వినండి, మీకు చాలా ఉపయోగకరం. చక్కగా చూడండి, మంచి మాట చెప్తున్నాను. 140 కీర్తనలో 3 చదువుకున్నాం కదా. పాము నాలుకలు వారు తమ నాలుకలు వాడి చేదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉందే అని ఒకటి ఉంది.
కీర్తన 54:4లో నాగుపాము విషము కలిగి చెవిటి పాములు ఉన్నారంట. చెవిటి పాములు నిద్రపోయేవాడిని లేపొచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపడం మహా కష్టం. చర్చికి వెళ్తాడు, బైబిల్ చదువుతాడు, వాక్యం చదువుతాడు, అన్నీ చదువుతాడు, అన్నీ చేస్తాడు, కానీ పాపాలు మానడు, తాగుడు మానడు, సిగరెట్లు, బీడీలు, ఎన్ని విషయాలు, కొంపల ముంచే పనులు, తాగుడు తాగి కుటుంబాలు నాశనం చేయడం, ఇవన్నీ కూడా పాపాలు. ఇవి కూడా విషయమే. మోసం చేయడం విషయం కదా, అన్యాయం చేసే విషయం కదా, తాగుడు విషయం కదా. తాగుడు అనే విషయం, పాపం అనే విషయం. కొంతమంది కుక్కలు, పందులు, జంతువులు కూడా నవ్వలో, కిల్లీలు, సిగరెట్లు, బీడీలు తెగ నవ్వులుతారు, తాగుతారు. ఇది విషయమే. విషయం మాటలు, అబద్ధాలు, దొంగ మాటలు, బూతులు, పచ్చిబూతులు. కొంతమంది పచ్చిబూతులు వాళ్ళకి భలే ఇష్టం వాళ్ళకి. కాబట్టి కీర్తన 5:9లో వారి నోట యథార్థం లేదు, వారి నాలుక ఇచ్చకములాడి వారి కంఠము తెరిసిన సమాధంట. ఇర్మియా 9:4-6 చదివితే కొంపలు ముంచే సహోదరులు మనలో ఉన్నారు, జాగ్రత్త. తంత్రగుంటయు పురుగువారి మీద కొండెములు చెప్పుసు వంచే అబద్ధాలు ఆడేవారు ఉన్నారు. వారి నాలుకకు ప్రతిరోజు అభ్యాసం చేస్తారంట. యాకోబు 3:4-10 చదివితే నాలుక మరణకరమైన విషముతో నిండింది, ఒక్క నోటు నుండి ఆశీర్వాదం, అదే నోటు నుంచి శాపములు బయలు వెలుస్తున్నవి. ఒకవేళ అట్టి స్థితిలో ఉంటే కొంతమంది నాలుకలు కంట వాళ్ళ నాలుకలు సోలాలు, అమ్ములు పొదుళ్ళు. సామెతల్లో ఒక మంచి మాట ఉంటుంది, ఆ మాట భలే ఇష్టమైన మాట నాకు. అది కత్తిపోటు వంటి మాటలు పలికేవారు ఉన్నారు, చంపేస్తారు. కత్తి, అది పాము విషయం. ఎన్ని ఒకలా అంటే ఆ మీసాల గురప విషయం దాగాడు, ఆడే విషయం మనిషి అనుకొని మీరు డ్యాన్స్ వేస్తున్నారు అనుకోండి, నా విషయం ఎప్పుడో దేవుడు తీసేశాడు, విషయం తీసేశాడు, నా పాపాలు తీసేశాడు, నా విషయం తీసేశాడు. నేను పక్క క్రైస్తవుని, దేవుని బిడ్డను, నేను ఆనందిస్తున్నాను దేవుని సేవలో. దేవునికి స్తోత్రం. మీరు ఒకవేళ అట్టి పాము విషయం కలిగి ఉంటే, అట్టి స్వభావాలు కలిగి ఉంటే, ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసి నీ పాము చేసుకుని నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, నీ బ్రతుకు బాగుంటుంది, నీ జీవితం అభివృద్ధి అయ్యింది, చాలా అభివృద్ధి అయింది. ఒక్క వాక్యం చదివేసి మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మీ కొరకు, నా కొరకు ఒక మంచి వాక్యం చదివి ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం 22:23 ఎంత మంచి మాట చూడండి. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల ఈ పాపము విషము నుండి, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. ఎంత చక్కని మాట, నిజంగా దేవుడు చూడడం మంచి మాట ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, దూరంగా తొలగించేయాలి మన గుడారాలో ఉన్నటువంటి దుర్మార్గత, మన చేతిలో ఉన్నటువంటి పాపం తొలగించుకొని, విషము తొలగించుకొని ప్రభు బిడ్డలుగా మారుదాం, దేవుని కృపలో జీవించుదాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, భూలోకంలో అతి ప్రమాదకరమైన విషయ మనుషులు ఉన్నారని ఈ అంశం ద్వారా మాతో చక్కగా వాక్య రూపముగా తేట తెల్లంగా ఈ దీనుడి చిన్న సాక్ష్యం ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు. ఈ రోజున మానసికమైన విషయం కలిగి తాగుబోతులై, తిరుగుబోతులై, దొంగలై, రౌడీలై, గోండాలై, నాయనా చింతులు కూడా నవ్వులన్నటువంటి దుర్మార్గపు నవ్వులతో తాగులు, ప్రభువా, సిగరెట్లు తాగు, మద్యపానం, ధూమపానంతో కుటుంబాలు నాశనమైపోతూ ఆరోగ్యం చెడగొట్టుకొని, అయ్యా తాగుడు వల్ల కుటుంబాలు, పిల్లలు నాశనమైపోయి ఆరోగ్యాలు చెడగొట్టుకొని పాపం అనే విషయంతో నిండిపోయి రకరకాలుగా ఉండి మోసాలు చేస్తున్న ఆ మోస బ్రతుకంతా, ఆ పాపం అనే విషయమంతా యేసు క్రీస్తు నామంలో ఈ క్షణమే తొలగిపోవునుగాక. ఇట్టివారు ఎవరైనా ఉంటే ఇప్పుడే పశ్చాత్తపడి, అయ్యో నిజంగా ఏదో ఇంతవరకు మేము ఆ క్రీస్తుదాస్, ఆ మేసాల కొరకు విషమనుషులు అనుకున్నాం, మేము కూడా విషమనుషులేనా, నీ వాక్యం ద్వారా మాట్లాడు, మా విషయం తొలగించు, మానసికమైన మా విషయం తొలగించి నీ రక్తంలో కడిగి నీ బిడ్డలుగా మమ్మల్ని మార్చమని
ప్రార్థించుటకు వారికి సహాయం చేయను ఆయన. అలాగే బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అట్టి జీవితంలో పాపం అనే విషయం తొలగించుకొని, పాపాలు తొలగించుకొని, క్రీస్తు బిడ్డలుగా యథార్థంగా జీవించే భాగ్యం, క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని యేసునామమున ప్రార్థించి అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ బిడ్డలారా, ఈ వాక్యాలు, ఈ సందేశాలు మీకు, మీ కుటుంబాలకు ఏమైనా ఆశీర్వాదకరంగా ఉంటే ఈ స్క్రీన్ మీద కనపడి స్కానర్ మీద కానీ అకౌంట్ నెంబర్ కానీ మీరు సాయం చేయగలిగితే ఇలాంటి మునుముందుకి దేవుని కొర ముందుకు తీసుకెళ్తాం. నా కోసం ప్రార్థన చేయండి. మీ సభలకి, సమావేశాలకి ఆహ్వానించండి. నాకు ఫోన్లు చేయండి. నాకెవరు బాడీ గార్డు లేరు, నాకెవరు అసిస్టెంట్ లేరు, పిఏలు లేరు. గమనించండి, నేనే స్వయంగా ఫోన్ ఎత్తాను, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాల కోసం మీసాల గొడవపు క్రీస్తుదాస్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలకు మాకు కాల్ చేయండి. దేవుడు మేము ప్రేరేపిస్తే విశ్వాసంతో కొనసాగుతున్న ఈ పరిచర్యను కొనసాగించడానికి ప్రోత్సహించండి, సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.